ఈరోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అనంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అనంటే ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం, ఉచితంగా ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ 7-8 నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం 7 నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి. ఆ 7-8 నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల. ప్రతి 7-8 నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా 17 మెడికల్ కాలేజీలు కొత్త గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడతా ఉంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేటే నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు, 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి
డిసెంబర్ 30, 2022 శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని KGH హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. KGH హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన KGH కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన